హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీని. ఈరోజు మనం బెండకాయ వేపుడు పులుసు కాకుండా, బెండకాయ టమాటలా కాకుండా ఇలా ఒకసారి పెరుగుతో ఇలా బెండకాయ కర్రీ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసి పైన తడిగా లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ సైజులో మీడియం సైజులో బెండకాయలని కట్ చేసుకొని మధ్యలో కూడా ఇలా ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక ఆనియన్, 2 టమాటోస్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో అయితే వేయింపుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయ ముక్కల్ని అయితే ఒక 2 to 3 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి బౌల్లో. ఇలా చేయడం వల్ల బెండకాయ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదే బౌల్లోకి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపట్లాడాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అయితే ఒక 2 to 3 మినిట్స్లో అయితే మగ్గిపోతాయి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ గ్రేవీ కూడా చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. ఇక్కడ మీ టమాటో ఇలా చిన్న చిన్న ముక్కలుగా లేకపోతే మిక్సీ పట్టుకొని వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఇక్కడ స్మాల్గా కట్ చేశాను టమాటా పీసెస్. టమాటా కూడా వేసుకున్నాక అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని పైన క్యాప్ పెట్టుకొని టమాటా మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలి. మనం టమాటా మగ్గేలోపు ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు పెరుగు తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు పెరుగులో వేసిన ఉప్పు, కారం, పసుపు అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇది మనం మిక్స్ చేసుకునే లోపు టమాటా కూడా మంచిగా మగ్గిపోతుంది. టమాటా కూడా మగ్గించుకున్న తర్వాత చూడండి, ఇక్కడ టమాటా అయితే పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. నెక్స్ట్ ఇందులోకి ముందుగా మనం పెరుగులో ఉప్పు, కారం, పసుపు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. బౌల్లో ఏమన్నా పెరుగు ఉంటే కొంచెం లైట్గా 2-3 డ్రాప్స్ వరకు వాటర్ వేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా సరిపోద్ది అనుకుంటే ఇలానే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 to 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే మనకి బెండకాయ అయితే మంచిగా ఉడికిపోతుంది. కర్రీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ పెరుగు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.